వచ్చిందా? ఇలా ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు వచ్చిందా? వచ్చిందా రాలేదా? సగం మందికి సగం మందికి రాలేదా? మరి గట్టిగా చెప్పు, రైతు బంధు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? రాలేదా? మరి మనకు సోయి వచ్చిందా? వచ్చిందా? ఇది వచ్చిందో లేదో తెలుస్తుంది 11వ తారీఖు రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే, ఒకసారి ఎవడన్నా దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తే మొదటిసారి వాన్ తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా అదే దొంగ మాటలకు అదే అబద్ధాలకు మళ్ళా మోసపోయినామనుకో ఈసారి తప్పు మనదవుతుంది. మరి మనకు సోయి వచ్చిందా రాలేదా? 50% టైం అయిపోయింది. 2.5 ఏళ్ళు ఓడుస్తున్నాయి. మెల్లగా ఇంకో 2 నెలలకు 2.5 ఏళ్ళు అయిపోతుంది. 50% ఓవర్. మరి 50% అయిపోయినాక కూడా మరి తొర్రూరులో మనకు సోయి వచ్చిందా రాలేదా, మోసం జరిగిందా అనేది అర్థమైందా కాలేదా? మరి చూద్దాం. 11వ తారీఖు నాడు పైన దేవుడు ఉన్నాడు, కింద ఓటర్ దేవుడు ఉన్నాడు. మీరేం చెప్తారో చూద్దాం. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ ఎన్నికలతోని దయాకర్ రావు గారు ఏమి ఎమ్మెల్యే అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు 16 గెలిస్తే మళ్ళా దయన్న గెలిచినట్టే ఎమ్మెల్యే అయినట్టే లెక్క. ఈ ఎన్నికలతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు గట్టిగా వాత పెడితే రేవంత్ రెడ్డి తెల్లారి నుంచే మరి ఆడపిల్లలకు 2500 ఇచ్చే ఆలోచన చేస్తాడు, 4000 పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తాడు. లేకపోతే ఆయనకు అర్థమవుతుంది, ఓహో చాలా కోపంగా ఉన్నారు తొర్రూరోళ్ళు, మరి పిస చేస్తే మంచిగా కాల్చి పెడతారు ఎక్కడికెళ్ళి వాత అని భయం పట్టుకోవాలి. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాలకుర్తోళ్ళు అక్కడ ఇక్కడ కలిసినప్పుడు, అన్నా పొరపాటు అయిపోయింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్లో రైతు బంధు పడుతుండేనే, ఇప్పుడు ఫిబ్రవరి అయింది, ఫిబ్రవరి నెల మొదటి వారం ముడిచిపోయి 2వ వారంలో పడ్డం, రైతు బంధు దిక్కులేదన్నా, తప్పైపోయింది. మంచిగా పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతు తెచ్చుకున్నామన్నా అని బాధపడుతుంది. కరెక్టే, మోసం జరిగింది కరెక్టే. కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు బాధపడతాం. ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? అత్తకు 4000, కోడలికి ఎన్ని చెప్పిర్రు? అత్తకు 4,000, కోడలకు 25. అత్తకు 4,000, కోడలకు. ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తినే అత్త కోడలు నడుస్తుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 వేల కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలు కానీ నచ్చినాయా? పాలకుర్తులు కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలు కానీ 4,000, 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగరికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో చదువుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం, యాద పెట్టుకోండి. ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరేమి పీకలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు కింద పొట్టుడాడు. వానికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు ఉంటుందిరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా, చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చినాయి వెనకటి రోజులు. మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? కానీ గుర్తు పెట్టుకోండి,
కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడ మంచిగా యూరియా బస్తాలు వేసిపోతున్నాయి, అవునా కాదా? ఇలా ఉన్నదా పరిస్థితి? ఇంకొక మాట నేను అడుగుతాం, ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు, ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు. ఇక్కడ ఎవరైనా బీడీలు ఉంటే అక్కజల్లలు ఉన్నారా? ఇక్కడ బీడీలు ఉండడం లేరా? అట్లా ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారా? కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా? కొట్టోళ్ళు లెక్క ఓ నేను గివి చేస్తావా గవి చేస్తా నరికిండా? 6 గ్యారెంటీలు 100 రోజులను అబద్ధాలు చెప్పిండా? ఓట్ల కోసం చెప్పిండా? చెప్పలే. కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం, రైతు బంధు చెప్పలే, మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే, గొర్రెలు ఇస్తా అని చెప్పలే, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే. ఏ దండ పెడితే ఆగురా, ఏం చెవులు అవుతున్నాడు నా చెవులు ముట్టుకుంటే నేను ఇట్లా మాట్లా తాగు, నేను ఆగు, నీకు దండం పెడతా, ఆగబట్టు మస్తు కూడా మందాగు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్. గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి, తెలంగాణ దుఃఖం తెలిసినాడు కాబట్టి, తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో, నేను తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళి అన్నారు. ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడైతుంది. బంగారం అనగానే ఆయనతో కలవడ్డారు. ఏమైంది ఇప్పుడు? బంగారం వస్తుందా? నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాలెం దొంగలు వీళ్ళని చెప్పిన. దండుపాలెం దొంగన కొడుకులు యాది పెట్టుకొని స్టువర్టుపురం దొంగలు అని ఉంటారు. అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళ దాన్ని కూడా తీసుకుపోయి యానో దగ్గర ఊళ్ళో పెట్టి ఇక కాంగ్రెస్ దొంగలను పోటీ పెట్టాలి, గంత దొంగనా కొడుకులు. అందుకే చెప్పిన మా రోజు నమ్మలే మీరు, తొరుగులు చక్కగా ఇల్లే ఒకటే యాద పెట్టుకోండి. ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళ అవస్థ పడాలి. ఒక తప్పు ఓటు ఆఖరికి వస్తారు, ఇప్పుడు రేపు వస్తారు. ఛాన్సమ్మ దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి, డాలర్లు ఉన్నాయి. ఏం చెప్తుంది? మీ అందరికి ఓటుకు 5,000 10,000 చేతులు పెడుతుంది. ఒక నిమిషం మంచిగా తీసుకోండి. 5,000 ఇస్తే ఝాన్సమ్మ వచ్చి 5,000 ఇస్తే మంచిగా అడుగురు. ఏం అడగాలి? అవు అక్క మరి మిగిలిన పైసలు ఎవరు ఇస్తారు? 1,00,000 రూపాయలు అనాలి. అగో 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటది. 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటే మరి 26 నెలల నెలకు 2,500 ఎంత అవుతుంది లెక్క? 1,05,000 అయిందా కాలేదా? మరి 5,000 ఇస్తే 1,00,000 ఎవడు ఇస్తాడు? మిగిలిన రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా అని ఇస్తాడా? ఎవడిస్తాడు అని బరాబర్ అడగాలి. అదే ముసలిళ్ళకు పోయి ఇచ్చిరనుకో 2,000 అడగాలి. అవురా వారి మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. అవు మిగిలిన 50,000 ఎక్కడి అంటే 26 నెలల నాకు 4,000 పెన్షన్ ఇస్తాను, 2,000 ఇచ్చినావు, అది కూడా 2 నెలలు కొట్టినావు కాబట్టి నాకు 2,000 ఇస్తే మిగిలిన 50,000 ఎవడిస్తాడు రా? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా లేకపోతే ఇక్కడ ఝాన్సీ ఇస్తాడా? ఎవడిస్తాడు అని అడగాలి. అడుగుతారా లేదా? లగ్గం చేసుకున్న పిల్లలు తులం బంగారం అడుగుతారా అడగరా? ఎక్కువ టైం లేదు, తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని ఊళ్ళకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తొందర ఏం లేదు, కానీ పైసలు కింద ఇస్తే మంచిగా తీసుకొని ఏం బాధపడకురి. అయ్యో తీసుకుంటే కదా, విమానం తప్పద్దు కదా, ప్రమాణం చేస్తుంది కదా, గసోటి ఏం లేవు. మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నాకు ఎరికే. కాంగ్రెస్ వాళ్ళు అందరు ఇంటూరు పోయి ఇంటికి మళ్ళీ ఇప్పుడు పోయి చెప్తారు ఝాన్సీ చెప్పి అక్క ఇట్లా అన్నాడే వాడు కేటీఆర్ గాడు అని చెప్తారు. చెప్తే మీరేం చేయగలిగినా వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ అయితే పనిచేయరా తమ్మి, పైసలు ఇచ్చి ప్రమాణం చెప్పి రా అని చెప్తుంది ఝాన్సీ. మీరేం చేయగలిగినా పైసలు తీసుకొని ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీదనో, మైసమ్మ మీదనో, పోషమ్మ మీదనో, పెద్దమ్మ మీదనో మంచిగా కళ్ళు మూసుకొని చేయి జాపుని మనసులో తుప్పాలు అంటారు. బయటికి ఏమైనా చదువు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ వారి దొంగ పైసలు బరాబర్ గుంజుకోవాలి. ఈ పరగొట్టాలి. ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తు? ఝాన్సీ తినవాడాలి గట్టిగా. కార్కేనా పక్కానా? మళ్ళా మోసం ఉండదు కదా. చేయి లూపినట్టే ఇట్లా అన్నట్టే మళ్ళా కుదురు వేరేది కుదురు ఉండదు కదా. పైసల కథం కాము కదా, మళ్ళా డాలర్లకు అమ్ముడు పోము కదా. పక్కన ఆఖరికి ఒక మాట చెప్పి నేను బంద్ చేస్తాను. రాంగరాంగ వర్ధనపేట పంతులు ఒక మాట చెప్పమన్నాడు. అందరూ మనసుకి ఎక్కించుకోవాలి, మంచి తినాలి. ఏం చెప్పింటేనా ఒక మార్కెట్ మీద వినాలి. ఈ మార్కెట్ మనం కట్టిందే కదా, మధ్యలో ఆపేసిరా తట్టెడు మట్టి తీయని గాడిలు 2 ఏళ్ళ మీద ఒక 2 ఫ్లోర్లు వేసేది వాళ్ళ ముఖం వాళ్ళే మెత్తరాలి. మళ్ళీ మనం మంచిగా వేసుకుందాం.
ఇగో నేను ఆ పంతులు ఏం చెప్పిండేనా వర్ధనపేట పంతులు చెప్పిండు జాగ్రత్తగా రే తొర్రూరులకు మంచిగా చెప్పమన్నాడు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు. ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్ల ఏ వార్డు కావాడు కారు గుర్తుంటది. కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు. మళ్ళా కళ్ళు పోయినాక మంచిగా చేసుకుందామంటే కంటి వెలుగు కూడా లేదు, తీసి పాడేసిండు వాడు. అది కూడా కేసీఆర్ కిట్టు తీసేసిండు. రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర వేయింది, మనకు క్రిస్మస్ కానుక వేయింది, కంటి వెలుగు వేయింది, రైతు బంధు వేయింది, అన్ని పోయింది. ఏం లేదు, దరిద్రం ఒకటే మిగిలింది. అందుకే ఆ దరిద్రం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మీ ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. ముఖ్యమంత్రి తిట్టే బూతులకు చూస్తురా వాడు మాట్లాడే బూతులు మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తావు 2500 అంటే నీ లాభుల తొండలు ఇచ్చి పెడతావు. రైతు బంధు ఎప్పుడేస్తావు బడివే అంటే అగో నీ గుడ్లు తీసి గోటీలు ఆడతా. ఇదేనా మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నేను ఇట్లా తింటా నిజానికి, కానీ వాడు మాట్లాడే మాటలు తింటగా తప్పలేదు. ఇక మా అయ్యనంటే నాకు వేషం రాదా? మా అయ్యనంటే నేను ఊరుకుంటానా? బరాబర్ చెప్తున్నా, ఒక తిట్టు నువ్వు తింటా నా కొడక 3 భాషల్లా మామూలు తిట్టు తింటా, నీకంటే 2 భాషలు ఎక్కువ వచ్చినా. అందుకే చెప్తున్నా, ఇంకో 2 ఏళ్ళు ఉంటది. మళ్ళా చెప్తున్నా, యాది పెట్టుకో, మాట మార్చుకో, పని చెయ్యి, ప్రజల మనసు గెలువు, 6 గ్యారంటీలు ఇయ్యి, 420 హామీలు నెరవేర్చు. పెట్టుకో, నా మీద కేసులు నా ఇంటికతో సమానం. ఎన్ని పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. 420 హామీలు అమలు చేసేదాకా, తెలంగాణ గరీబోళ్లకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా ఎంబడబడతాం. 1000 మందిని ఇట్లనే జమ చేసి ఉరికిచ్చి కాంగ్రెస్ పార్టీని కొడదాం. 11 తారీఖు నాడు ఏ గుర్తు ఒకసారి మళ్ళీ కారు గుర్తు కొట్టేసి ఒకసారి పిడికిలు రావట్టు. నాకు పిడికిలు కనబడతలేవు కానీ ఒకసారి లైట్లు చాలు చేయండి. మళ్ళీ లైట్లు చాలు చేయండి ఒక్కసారి. ఆఖరికి లైట్లు ఫోన్ లైట్లు అందరు చెప్తలేనండి, సగం ఉంది ఇక్కడ అంతా. లైట్లు మొత్తం చాలు చేయలే, మొత్తం కాలే, ఇంకా పైన కూడా బ్యాటరీ అయిపోయింది. అదే చాలు చేయి, గడికి సగం కదా అంతా. ఇక ఫోన్ లేనట్టు చేయకూడదు. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి పక్కన. కారేనా కేసీఆర్ సార్ మళ్ళీ రావన్నా? కారు గుర్తుకే వరంగల్ దాకా కారు